హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమంటి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దేశంలోని ఒక ప్రతిష్టాత్మక రన్నింగ్ పోటీల్లో మన వినుకొండకు చెందినటువంటి అబ్దుల్లా అనే వ్యక్తి విజయం సాధించి మనకి ఘనత తీసుకొచ్చారు. మనతో ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రీసెంట్లీ పాంగాంగ్ లేక్ మారథాన్లో 42 kmలో మెడల్ వచ్చింది. నాకు గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఎక్కడం చాలా ఆనందంగా ఉంది. వెనకొండ నుంచి వెళ్ళటం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి నాకు సపోర్ట్ చేసిన చాలామంది గుంటూరులో పెద్ద వాళ్ళు ఉన్నారు. చాలా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఈ మెడల్కి రావడానికి చాలా వాళ్ళే కారణం నాకు. ఎక్కడ జరిగాయి, అక్కడ పరిస్థితులు ఎలా? ఇది పాంగాంగ్ లేక్ మారథాన్లో మంచుగడ్డల్లో జరిగింది రన్నింగ్. ఇది దీంట్లో చాలా 42 km అనేది చాలా జాగ్రత్తగా చేసుకుంటా మెడల్ సాధించుకున్నాను. 6 hours పట్టిందండి ఎగ్జాక్ట్గా కంప్లీట్ చేశాను. దాంట్లో ఆస్ట్రేలియా ఉంది, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ ఇండియా నుంచి 29 రాష్ట్రాల నుంచి అందరూ ఉన్నారు. దాంట్లో నాకు ఫస్ట్ ప్లేస్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. నాకైతే దీంట్లో మెడల్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. మేబీ మా వినకొండకి పేరు ప్రతిష్టలు వచ్చాయి, చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే వినుకొండ ఓవరాల్గా తెలిసిపోయిందంటే దీనికి వినకొండ నుంచి అంతకుముందు గతంలో కూడా చేసి ఉన్నాను, నేను పార్టిసిపేట్ చేసుకుంటా. అంతకుముందు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వరకు 100 kilometers చేసి దాంట్లో లింకా బుక్ ఆఫ్ ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కాను. మేబీ రీసెంట్లీ ఇది కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో చాలా కష్టంగా వచ్చిన మెడల్ ఏదంటే ఇదే నాకు బాగా. అంటే అక్కడ కాస్త కాళ్ళు ఇంజూర్ అవ్వడం కానీ అలాంటివి జరిగాయి, హెల్త్ ఇష్యూస్ అలాంటివి వచ్చాయి. అక్కడ అయినా కానీ పట్టు ఇడవక ఖచ్చితంగా 100% కొట్టి మెడల్ సాధించుకోవాలనేది గమ్యంగా పెట్టుకున్నాను. ఖచ్చితంగా సక్సెస్ అయ్యాను. ఎవరు మీకు స్ఫూర్తినిచ్చారు? ఇది మా గుంటూరు డిఎస్పీ గారు మొన్న రీసెంట్లీ వెళ్ళేటప్పుడు కూడా స్పాన్సర్ చేసి సారే మొత్తం చేశారు దీనికి. తర్వాత భీమనాథ భరత్ రెడ్డి సార్, మన కర్ముల్లా సార్ అని గుంటూరులో వాళ్ళ సపోర్ట్ ద్వారానే నేను వెళ్ళగలిగాను. ఖచ్చితంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా సపోర్ట్ చేసి ఉన్నారు. వాళ్ళ సపోర్టింగ్ ద్వారా వెళ్ళగలిగాను. అక్కడ అంటే టెంపరేచర్ కూడా చాలా టెంపరేచర్ అక్కడ -20. అక్కడ చాలా వెళ్ళగానే అక్కడ క్లైమేట్ హెడ్ఏక్ అవన్నీ స్టార్ట్ అయినాయి. అయినా తట్టుకొని చేయాలనేది చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కష్టపడి ఎలాగోలా కొట్టాలి, మెడలు సాధించాలి, మన ఇండియాకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని ఖచ్చితంగా చేసి మెడల్ తీసుకొచ్చాను. అలవాటు పడ్డారా? ఆ క్లైమేట్కి వెళ్ళగానే 2 days ముందు ఫీవర్ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా బాడీ ఎనర్జీ లెవెల్స్ పడిపోయినాయి. నాకు రీసెంట్లీ బీపీ కూడా హై బీపీ ఏదో మేబీ వచ్చింది, 160 వచ్చింది. నువ్వు చేయలేవు అని డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. చేయలేవు, నీ వల్ల కాదు అన్నారు. అయినా నేను పట్టు విడవక ఖచ్చితంగా నేను చేస్తాను, ఆల్రెడీ నాకు ఉన్నాయి, గతంలో చేసి ఉన్నాను, 100% చేస్తాను అని చేసి ప్రూవ్ అయ్యి 6 hours కంప్లీట్ చేయగలిగాను. చేయలేరని చెప్పారు డాక్టర్స్ కూడా. మెడికల్ రిపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చారు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, వద్దు అని ఆపేశారు. అయినా కానీ నేను ఖచ్చితంగా చేస్తాను, నేను ఆల్రెడీ మారథాన్ ప్లేయరు, ఖచ్చితంగా చేయగలుగుతాను, నాకు నమ్మకం ఉంది, ఏదైతే అదైంది నేను చేసి చూపిస్తాను, నేను చేసి చూపించుకున్నాను. ఈ రికార్డ్ అనేది సొంతం చేసుకున్నాను. ఇలా ఇంతకుముందు మీరు ఏం సాధించారండి? అంతకుముందు మేబీ రికార్డ్స్ నాకు చాలా ఉన్నాయి. 100 kilometers చేసి ఉన్నాను, 42 kilometers చేసి ఉన్నాను. ఈ మన రాష్ట్రంలో నుంచి చాలా ఈవెంట్స్ చేసి ఉన్నాను. నేను మారథాన్లో ముంబై ఒకటి, ఈ అనేక రాష్ట్రాల్లో ఆడి ఉన్నాను. ఆ రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాను. పోతే ఇక్కడ ఎవరెవరు పాల్గొన్నారు? ఇక్కడ వచ్చి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక వాళ్ళందరూ, నా కంట్రీస్ బయట కంట్రీస్ కూడా చాలామంది ఉన్నారు. 80 మంది వాళ్ళు వచ్చారు. 80 మంది మన ఇండియా నుంచి ఉన్నాము. 160 మంది మొత్తం పార్టిసిపేట్ చేసింది దీంట్లో. ఫస్ట్ ప్లేస్. వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా ఫస్ట్ మేబీ ఇక్కడ ఈ వాతావరణానికి చేయలేరు అన్నారు. ఫస్ట్ చేయలేరు, మీ వల్ల కాదు అన్నట్టుగా ఏదో అలా డిసప్పాయింట్గా మాట్లాడారు. అయినా పట్టు ఖచ్చితంగా 100% నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను చేయగలిగాను. దీంట్లో మీతో పాటు పాల్గొన్న వాళ్ళు ఇంకా సీనియర్స్ అయ్యండి. ఆ సీనియర్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో. వాళ్ళు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో చేసిన వాళ్ళు కూడా, ఇండియన్ ఆర్మీలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. ఆల్ట్రాలో ఉన్నారు 55 km వాళ్ళు, నాది 42 km రన్. 42.2. ఓవరాల్గా ఎలా అంటే నెక్స్ట్ మళ్ళీ పాల్గొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు?
అక్కడికి వెళ్ళాలి అనుకున్న వారికి ఫస్ట్ కాస్త లైట్గా పార్టిసిపేట్ చేసేటప్పుడు కాస్త ఇవి ఉంటాయి -డిగ్రీస్ కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఎప్పటి నుంచి ఆయన దగ్గర మీరు ట్రైనింగ్ 5 ఇయర్స్ నుంచి ఆయన దగ్గర ప్రాక్టీస్ అవుతున్నాను. ఆయన దగ్గర ప్రాక్టీస్ అవ్వటం వల్లే ఇలాంటి రికార్డ్స్ అనేది సొంతం చేసుకుంటూ వస్తున్నాను. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది ఈ విజయం? ఈ విజయం కనుక నాకు ఇది చాలా ఆనందంగా ఉంది చేయటం వల్ల. ఇండియాకి పేరు ప్రతిష్టలు మన ఏపీకి చేసుకుంటూ వచ్చాను. మా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ బాగానే చేసుకుంటూ వచ్చారు. ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? మాది పెద్దనాల్స బజార్ వినకొండ. మా ఇంట్లో మా ఫాదర్ అయ్యి వాళ్ళంతా సపోర్టింగ్ బాగానే చేసుకుంటూ వచ్చారు, ఇబ్బంది లేదు. మేబీ ఈ నెల మళ్ళీ 24 అవర్స్ రన్ ఒకటి ఉంది, 24 గంటల స్టేడియం రన్ అంటారు. దాంట్లో డైరెక్ట్ వరల్డ్ బుక్ ఆఫ్ తీసుకుంటారు. దాన్ని కూడా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. అది బెంగళూరు స్టేడియం రన్. దాంట్లో 24 అవర్స్ రన్ 210 కిలోమీటర్లు ఇండియా రికార్డు ఉంది. అది దాంట్లో ఖచ్చితంగా కొట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసి 210 కిలోమీటర్లు చేస్తే ఇండియా రికార్డ్కి వెళ్ళిపోతాం. దాని ద్వారా డైరెక్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళిపోతాం. ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్కి డైరెక్ట్ షార్ట్ కట్స్ మెట్స్ అన్నట్టు అది దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నాను. ఈ నెల 29, 20, 30 జరిగిద్ది అది ఈవెంట్. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నా. దాంట్లో కూడా విజయం సాధించి ఇండియాకి సెలెక్ట్ అవ్వాలని ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ తీసుకుంటానని వాళ్ళు ఇచ్చారు. దాంట్లో ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవుతానని నమ్మకంగా ఉంది, సాధిస్తానని ఉంది నాకైతే. నా గోల్ ఒలింపిక్స్లో ఆడాలని చిన్నప్పటి నుంచి గోల్గా పెట్టుకున్నాను, ఒలింపిక్స్లో ఆడాలని. ఆ 24 అవర్స్ స్టేడియం రన్ వెళ్తున్నాను. దాంట్లో ఇండియా రికార్డు 210 కిలోమీటర్లు ఉంది. ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి 210 కిలోమీటర్లు రికార్డుని దాంట్లో మనం చేయగలిగితే ఖచ్చితంగా ఏషియన్ గేమ్స్కి డైరెక్ట్గా క్వాలిఫై చేస్తారు. క్వాలిఫై నుంచి ఏషియన్ గేమ్స్ నుంచి 2వ మెట్టు ఒలింపిక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. దాంట్లో 210 కిలోమీటర్లు చేసి ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తానని సహాయ సహకారాలు నాకు అందించిన గుంటూరు డిఎస్పీ గారికి, భీమనాథ భరత్ రెడ్డి గారికి, మా సారు కర్ముల్లా సార్ అన్నలాగా గురులాగా ఆయన మొత్తం సపోర్ట్ ఉండి చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మన వినకొండ జీవి ఆంజనేయులు గారు ప్రతి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన సక్సెస్ఫుల్గా సార్ ఇలా ఈవెంట్కి వెళ్తున్నా సార్, ఇలా ఈవెంట్కి వెళ్తున్నా అన్నప్పుడు ఏదో ఒకటి సపోర్ట్ చేసి పంపిస్తా సపోర్ట్ చేశారు జీవి ఆంజనేయులు సార్ కూడా. నా గోల్గా ఒలింపిక్స్ పెట్టుకున్నాను. నా లక్ష్యం గోల్ అదే. ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకెళ్ళి ఖచ్చితంగా వినకొండకి, మన దేశానికి, మన రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తానని కోరుకుంటున్నాను. హాయ్ బ్రో, నా పేరు రఫీ. అతను అబ్దుల్లా అనే అతను మా ఫ్రెండ్. కాకపోతే అతనికి అంతకుముందు అది ఐడియా లేదు. లాస్ట్ 5 years నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ మోటివేట్ చేయడం వల్ల అతను ఆ ఫీల్డ్లోకి వచ్చాడు. లాస్ట్ 5 years నుంచి అతను ఎంత కష్టపడుతున్నాడో మా అందరికీ తెలుసు. బేసికల్గా అతను పూర్ క్లాస్ అనమాట. అతను మారదానికి వెళ్ళడానికి మనీ పరంగా ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అతను బైక్ కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చాడు అమౌంట్. ఇప్పుడున్న మన దేశంలో స్పోర్ట్స్కి ప్రయారిటీ ఎవరు ఇవ్వట్లా. వేరే కంట్రీస్ చూసుకుంటే వాళ్ళందరూ ఇస్తున్నారు, వాళ్ళకి మెడల్స్ వస్తున్నాయి. మన కంట్రీలో చూసుకుంటే, అందులో మన ఏపీలో చూసుకుంటే అంతగా ఉండట్లా. బేసికల్గా పూర్ పీపుల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి మనీ పరంగా కొద్దిగా హెల్ప్ చేస్తే మనలాంటి వాళ్ళు కొద్దిగా ముందుకు వస్తారు. మళ్ళీ ఇతను చేసిన దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. యాజ్ ఏ ఫ్రెండ్గా ఇలాగే కొట్టాలని, మళ్ళీ అతని విషయం ఏంటంటే మళ్ళీ ఈ ఒలింపిక్ వెళ్ళాలని. యాక్చువల్గా దానికి అమౌంట్ చాలా ఉంటుంది, మళ్ళీ బ్యాక్గ్రౌండ్గా ఏదైనా సపోర్ట్ ఉండాలి. అది మన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇచ్చి పుషప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.